మీ కీర్తి ప్రదీప్ని. ఏం చేస్తున్నారు అందరూ? ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యిందా? మాదైతే ఈరోజు రసము, ఆలు ఫ్రై. ఇవి బ్రాస్లెట్స్ అండి, మీషోలో. మొత్తం 9 వచ్చాయండి మొత్తము. ఇదిగోండి, వైట్, బ్లాక్ అన్నీ బాగున్నాయి కదా కలర్స్. నా కూతురికి నాకు తిడతారు మా ఆయన, మీషోలో బుక్ చేస్తావు అని. తిట్టినా తీసిస్తారు. సరే నువ్వు తిట్టావు కదా నాకు వద్దులే అన్నాను అనుకోండి, ఆహా ఒప్పుకోరు, తీసిస్తారు. అంతకాడికి తిట్టేది ఎందుకండి? బాగున్నాయి కదా. మీ ఇంట్లో కూడా కాలేజీ పిల్లలు ఎవరైనా ఉన్నా, చిన్న పిల్లలు ఉన్నా తీసుకోండి. రీజనబుల్ రేట్, 199 పడ్డాయి. బాగున్నాయండి పూసలు కూడా. మొత్తం 9 వచ్చాయి. ఇదిగోండి, వైట్, బ్లాక్, మిగతావి కలర్స్ బాగున్నాయి కదా, మ్యాచింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడే ఉమన్నయ్య వాళ్ళు ఇరుముడికి వెళ్ళొచ్చారండి. అయ్యప్ప స్వామి ప్రసాదం తెచ్చారు. వదిన పొంగల్ చేసి పంపించారు. పొంగలి, ఇదేదో హల్వా అండి, బాగుంది టేస్ట్ అయితే. నేను తినేసాను. ఇది మా ఆయన వాట. మా ఆయన వచ్చాడో వచ్చినట్టు. మా ఆయన రాకపోతే ఇది నేనో నా కూతురో తినేస్తాం. నా కూతురికి మా ఆయనకి బ్యాడ్ బిహేవియర్ ఏంటంటే, అయిపోయాక వచ్చి నా అప్పాలు ఏయి అని అడుగుతారు. ఈలోపు మేము తినేస్తాంగా. నేను నా కొడుకు తినేస్తాంగా. ఉన్నప్పుడు వద్దంటారు, తినేసాక నాదేది అని నాది నాకు కావాలంటాడు. పక్కన పెట్టాను. మరి ఇది ఎవరికి పోతుందో ఈ ప్రసాదం, ఎవరి కడుపులోకి పోతుందో ఎవరికేం తెలుసు. ఏం చేస్తున్నారు అందరైతే? చిక్కుడుకాయ కర్రీ మాదైతే. ఇప్పుడు కాదు, నైట్కి. ఈ పూట కోట అయిపోయింది. మార్నింగ్ క్యారేజ్లో మా పిల్లలకి ఆలు ఫ్రై పెట్టేశాను. ఇందాక రసం పెట్టాను. మధ్యాహ్నం తిన్నారు మా ఆయన కూడా వచ్చి. అప్పటికప్పుడు చేయాలండి ఫ్రై. మా ఆయనకి తిన్నారు, వెళ్ళారు. ఇష్టమైతే తింటారు, లేదంటే బయట తినేస్తారు. నాకేం మా ఆయనతో పెద్ద ఇబ్బంది ఏం లేదండి ఫుడ్ దగ్గర. ఇష్టమైతే తింటారు, లేదంటే బయట తినేస్తారు. ఇదండి చిక్కుడుకాయలు ఒలుస్తున్నా. ఇంకా రేపైతే సండే, ఈరోజు సాటర్డే కదా, రేపైతే సండే. మరి రేపు బిర్యానీ. మాల వేసుకొని ఉన్నాడు, ఇంకా ఇరుముడికి వెళ్ళలేదు. అన్నయ్య వాళ్ళు వెళ్ళొచ్చారు.